మిస్ వరల్డ్ పోటీదారులు మహబూబ్ నగర్లోని పిల్లలమర్రిలో సందడి చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా రాష్ట్రంలోని టూరిజం అభివృద్ధి కోసం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. మొత్తం 120 దేశాలకు సంబంధించిన సుందరిమణులు ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. మొత్తం 10 రోజుల పాటు కొనసాగుతున్న ఈ పోటీల్లో మొత్తం తెలంగాణలో ఉండే ఏదైతే పర్యాటకంగా అభివృద్ధి చెందిన స్థలాలు ఉన్నాయో వాటి ద్వారా వాటిని పరిచయం చేస్తూ వాటిని అంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలన్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిని కూడా ఎంచుకున్నారు. పిల్లలమర్రి ఏదైతే 700 సంవత్సరాల చారిత్రాత్మక పిల్లలమర్రిని ఇక్కడ ప్రపంచ సుందరి పోటీలలో ఆతిథ్యం ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ దాదాపు 22 దేశాలకు చెందిన సుందరిమణులు ఇక్కడికి రానున్నారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ప్రపంచం సుందరిమణులు 22 దేశాలకు సంబంధించిన వారు ఇక్కడికి రానున్నారు. అయితే వీరి రాక నేపథ్యంలో పిల్లలమర్రిలో భారీగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ స్వాగత కార్యక్రమం కొనసాగనుంది. ముందుగా ఏదైతే ప్రపంచ సుందరిమణులు 22 దేశాలకు చెందిన వారు ఇక్కడికి వస్తున్నారో వారికి బోనాలు బతుకమ్మలతో స్వాగతం పలుకుతారు. అదేవిధంగా లంబాడ సాంప్రదాయ నృత్యాలతో కూడా సాంప్రదాయ సిద్ధంగా వారికి స్వాగతం పలికిన అనంతరం ఇక్కడ ముఖ్యంగా ఏదైతే పిల్లలమర్రి క్షేత్రంలో 3 ప్రముఖమైన స్థలాలు ఉన్నాయి. వాటి ప్రముఖమైన స్థలాలను పరిచయం చేస్తారు. ఇక్కడ మనం ఫస్ట్ గా పిల్లలమర్రికి వచ్చిన అతిథులకు ఇక్కడ చారిత్రాత్మక రాజరాజేశ్వరి దేవాలయంలో ప్రత్యేక అంటే ఈ దేవాలయాన్ని చూపిస్తారు. ఈ దేవాలయం సందర్శన కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ దేవాలయం విశిష్టత గురించి ఒకసారి తెలుసుకోవాలనుకుంటే ఇది 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో భాగంగా నిర్మితమైన దేవాలయం. ఇది అంటే పెబ్బేరు మండలం ఈర్లదిన్నె గ్రామంలో ఈ దేవాలయం నిర్మితమైంది. అయితే ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ ముంపునకు గురైన ఈ దేవాలయాన్ని అక్కడి నుంచి తరలించి ఇక్కడ పిల్లలమర్రి క్షేత్రంలో ప్రత్యేకంగా నిర్మించారు. అయితే ఇక్కడ దేవాలయం చుట్టూ కూడా అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దొరికిన చాలా చారిత్రాత్మకమైన విగ్రహాలను అన్నింటిని కూడా ఇక్కడ దేవాలయంలో ఏర్పాటు చేశారు. వీటిని కూడా అక్కడ పరిచయం చేస్తారు. అనంతరం ఇక్కడ జిల్లా మ్యూజియం కూడా ఉంది. జిల్లా మ్యూజియంలో కూడా అంటే మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో తీసుకువచ్చిన విగ్రహాలు కావచ్చు, అనేక పనిముట్లు కావచ్చు, చారిత్రాత్మకమైన పనిముట్లు వీటన్నిటిని అక్కడ పెట్టడం జరిగింది. వీటిని కూడా వచ్చిన అతిథులకు అంటే చూపించి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఇక్కడ ఈ మ్యూజియంలో ఉండే ప్రతి విగ్రహానికి కూడా దాని చారిత్రాత్మక నేపథ్యం గురించి కింద స్లైడ్స్ ద్వారా పూర్తిగా రాయడం జరిగింది. రాజరాజేశ్వర స్వామి దేవాలయం అనంతరం మ్యూజియం సందర్శించిన తర్వాత చివరిగా పిల్లలమర్రి లోపలికి ప్రపంచ సుందరిమణులు ఇక్కడికి వస్తారు. అయితే పిల్లలమర్రి లోపల వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు మరిన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ పిల్లలమర్రిని పూర్తిగా సుందరంగా తీర్చిదిద్దారు. అయితే 20 రోజుల నుంచి ఇక్కడ అధికారులు అదేవిధంగా శ్రామికులు ఎంతో శ్రమించి ఇక్కడ పిల్లలమర్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చాలా కార్యక్రమాల్లో ప్రపంచ సుందరిమణులు పాల్గొంటారు. ఇందులో ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలోని 20 గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారో వారితో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది. ఈ ఇంటరాక్షన్ తర్వాత ఈ పిల్లలమర్రి యొక్క అంటే విశిష్టత గురించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పిల్లలమర్రి మహావృక్షం యొక్క విశిష్టతను వివరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇక్కడ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఏదైతే 20 గురుకులాలకు సంబంధించిన విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది. ఇంటరాక్షన్ కార్యక్రమం తర్వాత జిల్లా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కలిసి స్వల్పకాలికంగా ఇష్టాగోష్ఠి కార్యక్రమం హైటీ కార్యక్రమం ఉంటుంది. ఈ హైటీ అనంతరం ప్రపంచ సుందరిమణులు ఇక్కడ నుంచి తరలి మళ్ళీ హైదరాబాద్కు వెళ్తారు. మొత్తం 2 గంటల కార్యక్రమం ఇది ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి వస్తారు. 7 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగి 7 గంటలకు మళ్ళీ తిరిగి ప్రత్యేక బస్సులో హైదరాబాద్ కు తరలి వెళ్తారు. అయితే ఈ కార్యక్రమం కోసం పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులతో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు సందర్భాలలో డాగ్ స్క్వాడ్ కానీ అదేవిధంగా స్పెషల్ స్క్వాడ్స్ పూర్తి తనిఖీలు చేశారు. ఎక్కడైతే బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ఖచ్చితంగా ఇక్కడ ఐజీ సత్యనారాయణ అదేవిధంగా జిల్లా ఎస్పీ జానకి నేతృత్వంలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అయితే రేపు ఉదయం నుంచి కూడా పూర్తిగా
పోలీసుల ఆధీనంలోకి పిల్లల మరి ప్రాంగణం మొత్తం వస్తుంది. అయితే 1000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏదైతే ప్రపంచ సుందరి మండలి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వారికి కష్టమైన రక్షణ కల్పించే విధంగా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్.